శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం గురువారం. ఈ రోజు శుభకరమైన రోజు. జ్యేష్ఠమాసం యందు సప్తమి తిథి చాలా శక్తివంతమైనది. సప్తమి రోజు ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రము అత్యధిక శక్తివంతమైన శుక్ర నక్షత్రంగా ఉంటుంది. ఈరోజు సూర్య ఉదయమే మీరు చాలా మనసు రీతిగా ప్రశాంతంగా ఉంటారు. అనేక విషయాలు శుభకరంగా ఉంటుంది. చాలా శరీరంలో ఉత్సాహంగా అధికంగా ఉంటుంది. ఎక్కువగా విందు వినోదాలు వస్తువులు కొనుక్కోవాలని తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చులు చేయడానికి ప్రయత్నం కొనసాగించడానికి మీకు ఆలోచనలు పెరగడానికి అవకాశాలు ఉంటుంది. ఈరోజు శుభగ్రహాల అనుగ్రహంలో చంద్రుడు సింహరాశిలో 11వ రాశిలో స్థిరంగా ఉండడం వల్ల అత్యంత శక్తివంతుడుగా లాభాలు బాటలో ఈరోజు నడుస్తుంది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ అవకాశాలు నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారికి ప్రత్యేకించి ఈరోజు ఒక అద్భుతమైన సన్నివేశం, పాతకాలంలో మనసులో నచ్చిన ఒక విషయం ఈరోజు తెరపైకి రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనసులో సంతోషంగా ఉంటుంది. శుక్ర నక్షత్రం రోజు తులారాశికి శుక్రుడు ఈ ఇష్టంలో ఉన్నప్పుడు మనం గడిచిన కాలంలో సంతోషమైన మధురమైన సన్నివేశాలు ఈరోజు తలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఉన్న మనసులో ఉన్న ఆత్మీయత, అనురాగం, సంతోషం ఈరోజు తలుచుకునే అవకాశం ఉండడం వల్ల ప్రత్యేకించి తులారాశి వారు ఎప్పుడు చాలా అందంగా, ఆకర్షణవంతులుగా, అలంకరణలో ఎక్కువగా 10 మందిలో తులారాశి వారు ఒక సంపూర్ణ ఆకర్షులుగా కనబడడానికి అవకాశం ఉంటుంది. కారణం ఎందుచేత అంటే 12 రాశుల్లో శుక్ర రాష్ట్రాధిపతి అయిన తులారాశి కేంద్ర రాష్ట్రాధిపతి అవుతారు. అందువల్లే వాళ్ళు చురుకుదనం ఉంటుంది. వాళ్ళలో ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచించి చాలా ముందుగా ఈ కార్యక్రమం విజయ శిఖరాన్ని కలిగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి సహకారం అందించడంలో ముందంజనలో ఉంటారు. మార్గదర్శనలు ఇవ్వడానికి వీలు కలిగిన సంపూర్ణంగా బలంతో కూడిన వాళ్ళుగా ఉంటారు. ఈరోజు గతంలో కూడా చాలా రాజకీయ నాయకులు ఈ తులారాశి వారు ఇప్పుడు కానీ కారణం ఎందుచేత అంటే ఎన్టీ రామారావు, రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళతో ఆకర్షణ అయిన జనాల్లో దూసుకుని వెళ్ళిపోయి చాలా నమ్మకస్తులుగా ఎంతో వేలాది మంది వీళ్ళపై నమ్మకం అనేది ప్రారంభిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది తులారాశి వారికే సాధ్యం. ఇప్పుడు ఉన్న రామ్మోహన్ నాయుడు అనే యువకుడి యొక్క తులారాశిలో ఉండడం వల్ల చిత్తా నక్షత్రంలో ఉండి జనాల్లో ఆకర్షవంతులుగా తన మాటలు, దాని యొక్క ధైర్యము, సాహసాలలో ముందంజనలో ఉండడం చాలా శుభకరం. ఈరోజు గ్రహాల రీతిగా సంపూర్ణంగా మీకు వివరించబడుతున్న కేతు గ్రహం 12వ స్థానంలో ఉండడం, రాహు చూడబడడం, కేతు గ్రహాధిపతి పైన గురు వీక్షణ ఉండడం వలన కొన్ని ఇబ్బందులు తగ్గి కొన్ని కష్టాలు మనం అధిగమించాలి. ఈ జీవిత భాగస్వామి అనారోగ్యం బాధల్లో పడడానికి అవకాశాలు ఉండును. తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉండడం వల్ల వ్యాపారం నందు కొంచెం నష్టాన్ని భరించడానికి అవకాశం ఉంది. మీకు కడుపుకు సంబంధించిన అనారోగ్యం మరియు అవసరమైన నిరాధారణం చింతలు కలవారిగా ఉండవచ్చు. ఈరోజు కేతు గ్రహాధిపతి ఫలితం, శుక్ర గ్రహాధిపతి ఫలితం. ఆత్మలో ఉండే అనేక సన్నివేశాలలో మీరు ప్రయత్నాల్లో ముందంజనలోకి వెళ్ళగలుగుతారు. ఈరోజు ధనార్జన కలిగిన ఉండగలుగుతారు. ఈరోజు జీవిత భాగస్వామి సంతాన సుఖం పొందుతారు. ప్రత్యుత్తులు ఎవరైనా ఉండిన వారిపై ఆధిపత్యం వహించగలరు. పేరు ప్రతిష్టలు పొందుతారు మరియు మీ కోరికలు నెరవేరు కలదు. ప్రయాణాల అవకాశం ఉన్నా అవి జరుగును. రవి గ్రహాధిపతి చివరి రోజుల్లో 3 రోజులు మాత్రమే ఉంటాడు. ఆయన మిథున రాశిలో వెళ్ళక ముందే మనకు కొన్ని శుభాలు అందిస్తాడు. ధైర్యము మరియు సాహసంగా ముందు పోగలుగుతారు. గౌరవము వృద్ధి కాగలదు. పేరు ప్రతిష్ట అధికారం పొందగలరు. ఉన్నత అధికారుల సహకారం ఉండగలవు. ఆరోగ్య విషయంలో ఆహారపు నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య బాధాకరమైన విషయాల్లో నుంచి తప్పుకోవచ్చు. మీ సోదరుని కానీ సహచరుని కానీ సమస్యలు ఉండే నెడల దానిపై మీరు పెద్ద మనుషుల ద్వారా పరిష్కార మార్గాన్ని తీసుకుని వెళ్ళి పూర్తిగా సమస్య తీరిపోయే అవకాశం ఉంటుంది. కొత్త కార్యక్రమాలు కృషి చేయుదురు. ధనం మరియు ఆహార పదార్థాలు నిలువ చేయుదురు. ప్రభుత్వ ఉద్యోగంలో ఆనందం కలిగించగలదు. చంద్రగ్రహాధిపతి యొక్క ఫలితాలు. ధాన్యం బాగుండగలదు. అదే సమయంలో కూడా అనేక విషయాల్లో డబ్బు పరమైన విషయాల్లో ఆర్థికంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితం ఉంటుంది. స్త్రీల వల్ల
సహాయం సహకారం పొందగలరు మరియు సాధారణ ఫలితాలు బాగుండగలదు. పై అధికారుల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇబ్బందులను మీరు అధిగమించగలుగుతారు. మీ నోటి యందు ఏదైనా వ్యాధికి గురి కావచ్చు, లేక దగ్గుకు లేక ఆయాసం వంటివి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మనస్సు సంచలనంగా ఉండగలదు మరియు అందం మూలమైన సరైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉండడానికి అవకాశం ఉంది. గురుగ్రహం యొక్క ఫలితాలు. గురుగ్రహాధిపతి జీవిత భాగస్వామి పిల్లలకు అనుకూలంగా ఉండగలుగుతారు. వ్యాపారం మరియు సంఘములో స్నేహితులు అనుకూలంగా ఉండగలుగుతారు. వాహన సంపదలు మరియు కోరికలు నెరవేరగా ఉండగలదు. మీకు ఉద్యోగం నందు స్థాయి పెంపొందించగలగలదు. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి శుభకరమైన స్థానాల్లో చంద్ర భగవానుడు అధిక శాతం బలంతో ఉండడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయపదం నడిపించుకొని ముందుకు పోవచ్చు. మీ యొక్క పనుల యందు శ్రద్ధతో కలిగి ఈరోజు మీరు విజయాన్ని సమర్థించగలుగుతారు. కంపెనీకి మంచి పేరు తెచ్చుకునేలాగా ఎక్కువగా శ్రమ పడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చంద్రబలం వల్ల శరీరంలో మనోబలం పెరుగుతుంది. అందువల్ల మీరు దైవ బలాన్ని పెంచుకోవాలంటే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. దక్షిణామూర్తి గుడికి వెళ్ళి అష్టమ గురువుని పరిహార కాండంగా తీసుకొని మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఇబ్బందుల్లో నుంచి తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈరోజు మీ తల్లిదండ్రుల సహకారం వల్ల మీ మనసులో ప్రశాంత వాతావరణం, చాలా సంతోషంగా ఉంటారు. శుక్ర నక్షత్రాధిపతి మీ అత్తగారు మీకు సహకారం అందించడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా విజయ అవకాశాలు ఎక్కువ కలుగుతుంది. నూతన ఉత్సాహంతో ఈరోజు ఉద్యోగరీతిగా మీరు చాలా వరకు సంతోషకరంగా గడుపుతారు. మీ పాత స్నేహితులతో కలిసి సంతోషంగా గడపడం, అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీకు సహకారం అందిస్తారు. పై అధికారులు మీ యొక్క తనిఖీ విభాగాన్ని తనిఖీకి చేయకుండా మామూలుగా మీకు సలహాలు కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పరిశ్రమలో పనిచేసుకున్న వారికి కూడా ఈరోజు చాలా సులభకరంగా ఉంటుంది. మీ పనుల యందు విజయ అవకాశాలు, మీరు శ్రమించిన పనుల యందు విజయ అవకాశాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటుంది. నూతన యాజమాన్యం మీకు డబ్బుల పరమైన విషయాల్లో జీత బాధ్యతలు పెరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి నూతన ఉత్సాహంతో రాబడి డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటుంది. చిక్కుముడులు కలిగిన కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచడానికి నూతన ఉత్సాహంతో కొత్త ఆలోచనలతో కొన్ని విషయాలు మీరు గమనించి ప్రజల్లో ఆకర్షితులైనప్పుడే మంచి వ్యాపారస్తులుగా పేరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చిరు వ్యాపారస్తులకి పెట్టుబడి విషయాల్లో పెట్టండి, మంచి ఫలితాలని ఎదురు చూడగలుగుతారు. అలాగే ఈరోజు విద్యార్థులకి సంపూర్ణ బలం కలిగిన రోజు. వాళ్ళు అనుకున్న విద్యలో ఈరోజు విజయ అవకాశాలు నిండు కలిగిన వారుగా ఉంటారు. చాలామంది విదేశీయాలకు వెళ్ళి అక్కడ విద్యని ప్రారంభించుకోవాల్సిన వారు. ఈరోజు మంచి రోజు, అందువల్ల మీరు ప్రయాణానికి శుభంగా ఉంటుంది. అలాగే అక్కడ విద్యార్థులుగా పనులు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కష్టాలు తీరిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజంతా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనందోత్సవంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొన్ని విభేదాలు, గొడవలు, మానసికంగా ఉన్న వాళ్ళు మార్పులు కనబడబోతుంది. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామి దక్షిణామూర్తికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషకరంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వస్తువులు కొనుక్కోగలుగుతారు. ఆభరణాల విషయాలపైన ఆకర్షితులయ్యి ఈరోజు కొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాహనాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న స్త్రీలకి ప్రత్యేకించి శుభంగా ఉంది. ఈరోజు చాలా ప్రశాంత వాతావరణంగా మీ పనుల్లో విజయం చేసుకొని ముందుకు రావడానికి అవకాశాలు ఉంటుంది. బాలికలది ఈరోజు చదువు, విద్య, విజ్ఞానంపై ఆకర్షణలు పెట్టుకోవాలి. విద్యలో మొదట విజయ అవకాశాలు బాలికలది పై చేయిగా ఉంటుందని సంపూర్ణంగా శుక్ర నక్షత్రం ఈరోజు ఎక్కువగా డబ్బుల పరమైన విషయాల్లో ఖర్చు చేయగలుగుతారు. పొదుపుగా చేసుకొని ఆనందంగా ఉండడానికి ప్రయత్నం. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.